నమస్కారం అందరికీ స్వాగతం పావని మిస్టరీ టేల్స్కి. ఈరోజు మనం తమిళనాడులోని పళని మురుగన్ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికు అంకితమైన ఈ ఆలయం అనేక ఆధ్యాత్మిక రహస్యాలను దాచిపెట్టుకుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ రహస్యాలు ఏమిటి? ఇక్కడ విగ్రహం ఎందుకు ప్రత్యేకమైనది? మురుగన్ స్వామికి సంబంధించిన పురాణ రహస్యాలు ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ప్రయాణం మొదలు పెడదాం. పళని ఆలయ ప్రాముఖ్యత. పళని తమిళనాడులో ఉన్న 6 పడై వీడుల్లో ఒకటి. 6 పడై వీడు అంటే లార్డ్ మురుగన్కు అంకితమైన 6 పవిత్ర ఆలయాలు. ఈ ఆలయం శక్తి మరియు భక్తికి ప్రతీత. ఇందులోని ముఖ్యమైన రహస్యం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఈ విగ్రహాన్ని నవపాషాణం అనే ప్రత్యేక పదార్థంతో తయారు చేశారు. నవపాషాణం అనగా ఔషధ గుణాలు కలిగిన 9 రకాల ఖనిజాల మిశ్రమం. ఇది భోగర సిద్ధార్థ్ అనే మహర్షి తయారు చేశారన్నది విశ్వసిస్తారు. భోగర సిద్ధార్థ్ రహస్యం. భోగర సిద్ధార్థ్ ఒక నవనాథ సిద్ధార్థ్. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని నిర్మించారు. దీని వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. నవపాషాణ విగ్రహంను ప్రత్యేకంగా శక్తి ప్రసాదించగలిగే మూర్తిగా తీర్చిదిద్దారు. అందుకే పళని స్వామిని దర్శించుకుంటే భక్తులు అనేక అనుభవాలను చెందుతారు. అంతేకాదు, అతి ముఖ్యమైనది నవపాషాణంని తప్పు విధంగా స్పర్శిస్తే అది విషపూరితమైనదిగా మారుతుందని కూడా చెబుతారు. పళని ఆలయంలో ప్రతి సంవత్సరం కంద షష్ఠి వ్రతం చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. ఇది తమిళులు జరుపుకునే మురుగన్ స్వామి ఉత్సవం. అసురరాజు శూరపద్మునిపై కందస్వామి చేసిన విజయం ఈ ఉత్సవం ద్వారా స్మరించబడుతుంది. ఉత్సవ సమయంలో భక్తులు సిక్కిళ్లను తగిలించుకోవడం, పూజలు చేయడం వంటి తపస్సుల ద్వారా తమ భక్తిని చాటుకుంటారు. పళని పర్వత రహస్యం. పళని పర్వతంపై ఉన్న శ్రీ దండాయుధపాణి ఆలయం భక్తులకు ఒక శాంతినిచ్చే ప్రదేశం. పర్వతాన్ని కాంచనగిరి అని కూడా పిలుస్తారు. పైనున్న గర్భగుడికి 670 మెట్లు ఎక్కి చేరుకోవాలి. పర్వతంపై చైతన్యం ఎక్కువగా ఉందని భక్తులు చెబుతారు. ఇక్కడే స్వామి భక్తులకు అనేక రహస్య అనుభూతులు కలిగిస్తారని చెబుతారు. పళని స్వామి కార్తికేయుని కథ. పురాణ కథ ప్రకారం పార్వతీదేవి స్వామికి జ్ఞానఫలం అనే పండు ఇచ్చింది. వినాయకుడు తన తెలివితో పండును పొందాడు. దీనికి కోపంతో కార్తికేయుడు తన పండును విడిచిపెట్టి పళని పర్వతం పైకి వెళ్ళాడు. అప్పుడు శివపార్వతులు అక్కడ కార్తికేయుని దండాయుధపాణిగా అభిషేకించారు. అందుకే పళని స్వామిని దండాయుధపాణి అని పిలుస్తారు. కథలోని నీతి ఏమిటి? జ్ఞానఫలం సత్యం, త్యాగం, ప్రేమకు ప్రతీకగా అని చెప్పబడుతుంది. పళని మురుగన్ ఆలయం కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తులకు విశ్వాసానికి ప్రతీక, ఆధ్యాత్మిక శక్తికి సాక్ష్యం. ఈ ఆలయంలోని నవపాషాణ విగ్రహం ఇంకా శాస్త్రపరంగా కూడా అర్థం చేసుకోలేని రహస్యంగా ఉంది. పళని పర్వతం పైకి ఒకసారి ఎక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. మీరు ఈ ఆలయాన్ని సందర్శించారా? ఏ అనుభవాలు కలిగాయి? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మిస్టరీలు, పురాణ గాథలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూడవచ్చు. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం. ధన్యవాదములు.